హాయ్ ఫ్రెండ్స్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు చతికిలబడింది? ఎందుకు వాళ్ల పార్టీ గుర్తైన చీపురకట్ట తీసుకుని ఆమ్ ఆద్మీ పార్టీని చితగొట్టి పారేశారు ఢిల్లీ జనం? ఎందుకు అక్కడ ఢిల్లీలో కమలం వికసించింది? కొన్ని ముఖ్యమైన కారణాలను ఈ వీడియోలో మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. అన్నట్టు దానికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సిన మరో ఆసక్తికరమైన అంశం ఉంది. ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయో మీరు గమనిస్తూ ఉంటే ఫస్ట్ మ్యాచ్ వన్ సైడ్ లాగా కనిపించింది. ఆ తర్వాత మ్యాచ్ మీరు చూస్తే T20 మ్యాచ్ను తలపించింది. హోరాహోరీ పోరును తలపించింది. కాకపోతే మొట్టమొదటి రౌండ్ నుంచి ఏ రౌండ్లో కూడా భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువగా ఆ పార్టీ సీట్లను సాధించినట్టుగా ఎక్కడ కూడా మనకు కనిపించలేదు. ఫస్ట్లో భారతీయ జనతా పార్టీ ఓవరాల్గా ఫిగర్ 50 దాకా టచ్ అయ్యింది ఆధిక్యం. ఆ తర్వాత సడన్గా 46, 42, 43 అలా రావడం అనేది మనం గమనించవచ్చు. కాకపోతే ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఏ రౌండ్లో కూడా 36 కంటే అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువ ఎమ్మెల్యే సీట్లు సంపాదించినట్టు ఎక్కడ కూడా మనకు కనిపించలేదు. ఇక విషయానికి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు ఓడిపోయింది అని చెప్పడానికి అత్యంత బలమైనటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి. కాసేపటి క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ అరవింద్ కేజ్రీవాల్ గారి గురువు అన్నా హజారే ఆయన ఢిల్లీ ఎన్నికల ఫలితాల మీద స్పందించారు. అక్కడి నుంచి మనం మొట్టమొదటి పాయింట్ మొదలు పెడదాం. అన్నా హజారే ఏమన్నారంటే, నేనెప్పుడూ చెప్పేది ఒకటే, అభ్యర్థి యొక్క ప్రవర్తన, ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. జీవితంలో ఎలాంటి దోషాలు లేకుండా జీవించడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. త్యాగ నిరతి ఉండాలి నాయకులలో. ఈ గుణాలు గనక ఉంటే ఇవి ఓటర్లలో విశ్వాసం కలిగిస్తాయి. నేను ఈ విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్కు స్పష్టంగా చెప్పాను. కానీ నేను చెప్పింది ఆయన పట్టించుకోలేదు, పాటించలేదు. అరవింద్ కేజ్రీవాల్ చివరకు మద్యం మీద దృష్టి సారించేంతటి దయనీయమైన పరిస్థితికి వచ్చాడు. అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో ఇరుక్కున్నాడు. డబ్బుపై వ్యామోహంతో ఉన్నాడు అరవింద్ కేజ్రీవాల్. ఆ డబ్బు మీద ఉన్నటువంటి వ్యామోహంతో మద్యం మీద కాన్సంట్రేషన్ పెట్టి మద్యం కుంభకోణంలో ఇరుక్కొని తన జీవితంలో ఒక పరిశుద్ధత లేకుండా, ఒక స్వచ్ఛమైన నాయకుడిలాగా బతకకుండా మామూలు నాయకుడిలాగా తయారైపోయాడు. అందువల్లనే ఈరోజు ఈ పరాజయాన్ని చవిచూస్తూ ఉన్నాడు. ఇదండి అన్నా హజారే గారు మీడియా ముందు మాట్లాడిన మాటలు. అంటే అరవింద్ కేజ్రీవాల్ గురువు, సాక్షాత్తు గాంధీ గారి తర్వాత మళ్ళీ మరో గాంధీ అన్న రేంజ్లో పేరు తెచ్చుకున్నటువంటి అన్నా హజారే గారు అంటే శాంతియుతంగా ఉద్యమాన్ని నడిపించే ప్రయత్నం చేశారు అని, అవినీతిపై పోరాడారు అని అన్నా హజారే గారు ఆ టైపులో ఆయనకు ఒక రెప్యుటేషన్ అయితే ఉంది. అంటే ఎక్కడ కూడా మచ్చ అయితే లేదు అన్నా హజారే గారి మీద. అటువంటి అన్నా హజారే గారు కేజ్రీవాల్ గురించి మాట్లాడినటువంటి మాటలు వింటే స్పష్టంగా మనకు అర్థమవుతుంది కేజ్రీవాల్ యొక్క ఆలోచనలలో వచ్చినటువంటి మార్పు ఏమిటో. మద్యం కుంభకోణం అండి, మొట్టమొదటి పాయింట్ ఇదే. మద్యం కుంభకోణము పీకల దాకా వచ్చి చుట్టేసుకుంది అరవింద్ కేజ్రీవాల్ని. ఇప్పుడు కవితక్క పరిస్థితి తలుచుకుంటూ ఉంటే తర్వాత ఏం జరుగుతుంది అన్నది కాస్త ఆసక్తికరంగానే ఉంది. ఎందుకనంటే అక్కడ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గనక గెలిస్తే కొంచెం ఏమన్నా బీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబంలోని వాళ్లకు కాస్త ఒక ఆక్సిజన్ దొరికినట్టుగా అయ్యేది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయాడు. ఆ పార్టీ ఓడిపోయినటువంటి పరిస్థితి. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కూడా అండి, ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబం కూడా కొంచెం హబ్బా ఓడిపోయాడే అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీ ఓడిపోయిందే ఢిల్లీలో అంటే మారల్గా ఈ మద్యం కుంభకోణాన్ని ప్రజలు ఏ స్థాయిలో తిప్పికొట్టారు అన్నది ఓట్లలో అర్థమైపోతోంది. ఓకే, ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి, భారతదేశపు ఒక అద్భుతమైన నగరాలలో ఒకటైనటువంటి ఢిల్లీ నగరం, ఎంతో చరిత్ర ఉన్నటువంటి ఢిల్లీ నగరం, భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ నగరం, అటువంటి ఢిల్లీ నగరాన్ని పరిపాలించే అవకాశం దక్కింది అరవింద్ కేజ్రీవాల్కు. అటువంటి అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో ఇరుక్కోవడం అంటే ఢిల్లీ నాయకుడు మద్యం కుంభకోణంలో ఇరుక్కోవడం, ముఖ్యమంత్రి మద్యం కుంభకోణంలో ఇరుక్కొని తీహార్ జైల్లో గడిపేటటువంటి పరిస్థితి వచ్చింది అనగానే ప్రజల్లో అయితే సానుభూతన్నా రావాలి. ఆయన తప్పు గనక చేయకపోయి ఉంటే, లేదు ఆయన తప్పు చేశాడు, దాల్మే కుచ్ కాలా హే అని జనాలకు అర్థం అయ్యింది అని అంటే అయిపోయి ఓట్లలో స్పష్టంగా చూపించేస్తారు అనేది ఇప్పుడు క్లియర్గా మనకు అర్థం అవుతోంది. అంటే ప్రజలు కూడా అరవింద్ కేజ్రీవాల్ను విశ్వసించలేదు అన్నది అర్థమవుతోంది. ఢిల్లీలో ఎక్కువగా మద్యాన్ని అమ్మడానికి, ప్రైవేటు వ్యక్తులకు ఇష్టం వచ్చినట్టు మద్యం అవన్నీ మొత్తం వాళ్లకు అప్పగించడానికి రకరకాల దుష్ట ప్రయత్నాలు చేశాడు అరవింద్ కేజ్రీవాల్. అందులో భాగంగా మద్యం తాగే వయస్సును ఢిల్లీలో 25 సంవత్సరాలు అంతకుముందుంటే దాన్ని కాస్త బాగా కిందికి దింపాడు. 25 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్కి చేశాడు. మద్యాన్ని ఇంటింటికి ఆన్లైన్లో డెలివరీ చేయొచ్చు అని చెప్పి ఢిల్లీ లిక్కర్ పాలసీని మార్చి పారేశాడు. చాలా దారుణాలు చేశాడు ఆ ఢిల్లీ లిక్కర్ పాలసీలో. మళ్ళీ అందులో భాగంగా ముడుపులు తీసుకున్నాడు అన్నటువంటిది సరే ఉండనే ఉంది. ఇవన్నీ ప్రజలు గమనించారు. సో ఫస్ట్ పాయింట్ ఇది మెడకు చుట్టుకుంది. ఒక అరవింద్ కేజ్రీవాల్కే కాదు, మనీష్ సిసోడియా ఢిల్లీ
ఉప ముఖ్యమంత్రి, ఆయన కూడా అండి ఓడిపోయాడు. 600 ఓట్ల తేడాతో ఓడిపోయాడు మనీష్ సిసోడియా. ఇక తర్వాతి పాయింట్, ఉచితాలు 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 ఇస్తాను అని చెప్పి అనడం వేరు, నిజంగా ఇవ్వడం వేరు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఆ పార్టీతో పోటాపోటీగా ఉచితాలు ఇస్తాను అని చెప్పి ముందుకు వచ్చింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీ ఎలక్షన్స్ లో ఉచితాలు వర్సెస్ ఉచితాలు అన్నట్టుగా సాగింది. మనం ఏ మాట కామాట ఆబ్జెక్టివ్ గా స్పష్టంగా మాట్లాడుకుంటే, అసలు మన భారతదేశంలో తాయిలాలు అలవాటు చేసి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. సంక్షేమానికి తాయిలానికి మధ్య తేడా లేనటువంటి స్థితికి, తేడా కనుక్కోలేనటువంటి స్థితికి ఇష్టం వచ్చినట్టుగా ప్రజా ధనాన్ని తాయిలాల పేరు మీదుగా దుర్వినియోగం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ అలా సంవత్సరాల తరబడి గెలుస్తూ రావడం వల్ల మిగతా లోకల్ పార్టీలు కూడా ఆ తర్వాత, ఈవెన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినటువంటి లోకల్ పార్టీలు, విడిగా పుట్టినటువంటి లోకల్ పార్టీలు కూడా దాదాపు కాంగ్రెస్ పంథానే అనుసరించడం మొదలెట్టాయి. అంటే ఎక్కడ సంక్షేమం చేయాలి, ఎక్కడ తాయిలం ఇవ్వాలి, ఏంటి అనేది తెలుసుకోకుండా, అసలు తాయిలం ఇవ్వాల్సిన అవసరం లేదు, సంక్షేమం చేస్తే చాలా అవసరం ఉన్న వాళ్ళకి. కానీ లోకల్ పార్టీలు కూడా అలాగే తయారయ్యాయి. అందులో భాగంగా ఆ పార్టీ ఇష్టం వచ్చినట్టుగా అండి, అక్కడ 2000 ఇస్తా, ఇక్కడ 3000 ఇస్తా, అక్కడ 1000 ఇస్తా, అక్కడ ఇది ఇస్తా, ఇక్కడ అది ఇస్తా, ఇదే గోల. దీన్ని ఎదుర్కోవాలి అనంటే భారతీయ జనతా పార్టీకి సాధ్యం కావడం లేదు. ఆ పార్టీ చేస్తున్నటువంటి ఆ తాయిలాలు వాటన్నింటిని, ఎందుకంటే 27 సంవత్సరాల క్రితం గెలిచిందండి భారతీయ జనతా పార్టీ ఢిల్లీ లోపల. గత 2 సార్లు కూడా గెలవాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ విశ్వ ప్రయత్నం చేసింది. కానీ ఈ అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, తాయిలాలు ఉచిత బస్ ఇస్తా, నీకు 2000 ఇస్తా, కాలేజీ నుంచి బయటికి రా 3000 ఇస్తా, మహిళలకు అది ఇస్తా, ఇది ఇస్తా, గాడిద గుడ్డిస్తా, ఇదే అన్నమాట. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చేసిందంటే తన ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఆ పార్టీని కౌంటర్ చేయడం కోసము వీళ్ళు కూడా ఉచితాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఎక్స్క్లూజివ్ గా ఢిల్లీ కోసం. వేరే రాష్ట్రాలలో ఆ స్థాయి ఉచితాలు ఎక్కడ ప్రకటించలేదు భారతీయ జనతా పార్టీ, కానీ కేవలం ఢిల్లీ పీఠం కోసము తమ ఆలోచనలకు విరుద్ధమైనటువంటి ఈ తాయిలాలను బీజేపీ ముందుకు తీసుకొని వచ్చింది. సో తాయిలాలు వర్సెస్ తాయిలాలు పోరాటం నడిచింది ఎలక్షన్స్ లో. అయితే ప్రజలు భారతీయ జనతా పార్టీని నమ్మారు. ఎందుకు అనంటే నరేంద్ర మోదీ గారు ఏదైనా సరే ఒకటి చెప్పారు అనంటే, ఒకటి ఇస్తాను అని చెప్పి అంటే ఖచ్చితంగా ఆయన ఇస్తారు, చేస్తారు అన్నటువంటి నమ్మకం ప్రజల లోపల వచ్చేసింది. మోదీ గారి లోపల ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి ఆలోచన విధానం గాని, మోదీ గారు ఒక కమిట్మెంట్తో చెప్పే విధానం గాని, హిపోక్రసీ లేకుండా బతికే తత్వం గాని ప్రజలకు బాగా అర్థమైంది ఢిల్లీలో. సో ఇద్దరు తాయిలాలు ఇస్తాను అని చెప్పి అన్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడి నుంచి తాయిలం పట్టుకొచ్చిస్తాడు చెప్పండి? కేంద్రంలోనేమో భారతీయ జనతా పార్టీ సర్కార్ ఉంది. ఈ క్యాండిడేట్ ఏమో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీని దాదాపు అడుక్కుతినే పరిస్థితి దాకా తీసుకొని వచ్చాడు. ప్రపంచ యవనిక మీద ఢిల్లీ ముఖ చిత్రాన్ని అత్యంత దారుణంగా మసిపూసిన విధంగా తయారు చేసి పెట్టాడు అరవింద్ కేజ్రీవాల్. ఇటువంటి అరవింద్ కేజ్రీవాల్ మాకు తాయిలాలు ఏమిస్తాడు? ఆ ఇచ్చేదేదో బీజేపీ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి తాయిలాలకు ఆశపడే వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీని నమ్మి ఓటు వేసినటువంటి పరిస్థితి ఢిల్లీ ఎలక్షన్స్ లో మనం చూడొచ్చు. మరో ముఖ్యమైన విషయం అండి, భారతీయ జనతా పార్టీ కాన్సంట్రేషన్ పెట్టింది ముస్లిము ఎస్సీ స్థానాలు ఉన్నటువంటి ప్రదేశాలు. నిజానికి ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలలో, ఎస్సీలు పోటీ చేసినటువంటి ప్రదేశాలలో, ఓబీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలలో అరవింద్ కేజ్రీవాల్ తనకే ఓట్లు పడతాయి అని చెప్పి అనుకున్నాడు. అంటే ఆ పార్టీకి ఓట్లు పడతాయి అని చెప్పి అనుకున్నాడు. కానీ మొత్తం విశ్లేషకులను షాక్ చేస్తూ, ఆ పార్టీని షేక్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని బ్రేక్ చేస్తూ ముస్లింలు, ఎస్సీలు, ఓబీసీలు భారతీయ జనతా పార్టీకి ఓట్లు గుద్ది వదిలారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే 70 స్థానాలలో ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా భారతీయ జనతా పార్టీ నిలబెట్టలేదు. ఈవెన్ ముస్లింస్ అత్యధికంగా ఉన్నారు అన్న ఏరియాస్ లో కూడా బీజేపీ ముస్లిం అభ్యర్థిని నిలబెట్టలేదండి. హిందూ అభ్యర్థులనే నిలబెట్టింది, ఓబీసీలను నిలబెట్టింది, ఎస్సీలను నిలబెట్టింది బీజేపీ. అంటే దమ్ము చూడండి ఎలా ఉందో. ముస్లింలు ఎక్కువగా ఉన్న ఏరియాలో ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా పోటీ చేశారు. జైల్లో ఉండి ఎంఐఎం పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి. సో అక్కడ కూడా బీజేపీ హిందువులను నించోబెట్టి ముస్లిం ఓట్లన్నింటినీ కూడా కన్సాలిడేట్ చేసి తమకు ఓటు వేయించుకోగలిగారు అని అంటే ఏ రేంజ్ లో కన్విన్స్ చేసి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అలాగే ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయండి. భవానా కానీ, గోఖలాపూర్ గాని, మాదీపూర్ గాని, మంగోల్పురి గాని, ఆ ఎస్సీ నియోజకవర్గాలలో కూడా భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతోంది భారతీయ జనతా పార్టీ. మొత్తం ముస్లిం ఓటర్లు కీలకంగా ఉన్నటువంటివి 12 నియోజకవర్గాలు ఢిల్లీలో. అందులో 6 నియోజకవర్గాలలో స్పష్టమైన ఆధిక్యాన్ని బీజేపీ కనబరుస్తూ వస్తోంది. ముస్తఫాబాద్ స్థానంలో మోహన్ సింగ్ బిష్ట్ ఆయన దాదాపు విజయాన్ని ఖాయం చేసుకున్నారు ఇప్పుడు నేను మాట్లాడే టైంకి. సో ఆ పార్టీని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ ముస్లింలు, ఓబీసీలు, ఎస్సీలు నమ్మనటువంటి పరిస్థితికి వచ్చేశారు. నెక్స్ట్, కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చి పారేసింది. అది క్లియర్ గా మనకు అర్థం అవుతోంది. ఎంపీ ఎలక్షన్స్ టైంలో ఇండి బ్లాక్ అయ్యిందయ్యా కూటమి అని చెప్పి నేను వెటకారం చేసేవాడిని. చుక్క ఎన్ చుక్క డి చుక్క ఐ చుక్క ఏ అయ్యిందయ్యా కూటమి, అదే ఇండి బ్లాక్. అందులో పెద్దన్నగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇక ఆ తర్వాత
కాంగ్రెస్ పార్టీతో పాటు స్టాలిన్ తమిళనాడు, ఆయనతో మొదలెట్టి మమతా, కేజ్రీవాల్, సిపిఎం, సిపిఐ ఎన్నని చెప్పమంటారండి. ఓ పెద్ద లిస్టు, కాశ్మీర్లో ఉన్న పార్టీలు, ఇంతంత పొడవు లిస్ట్ అనమాట ఇండి బ్లాక్ లోపల. మన తెలుగు విశ్లేషకులు కాలకుట విశ్వవాగేశ్వరరావులు, నవరంధ్ర ఛానల్లో దూరే ఎర్రచొక్క విశ్లేషకులు, వీళ్ళందరూ ఇండి బ్లాక్ ను పొగుడుతూ అయిపోయింది మోదీ పని, మోదీ ఇంట్లో కూర్చుంటాడు అన్న రేంజ్ లో విశ్లేషణలు అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందు. ఆ ఇండి కూటమిలో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ అండ్ ఆప్ పార్టీ ఆ తర్వాత ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ వచ్చే టైంకి విడివిడిగా పోటీ చేశారు. నిజానికి ఫస్ట్ వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారు, ఈక్వేషన్ సెట్ అవ్వలేదు. కాంగ్రెస్ ఏదో నెంబర్ అడిగింది, నాకు ఇన్ని సీట్లు ఇవ్వు, నేను ఇన్ని చోట్ల పోటీ చేస్తాను అని చెప్పి ఒక నెంబర్ అడిగింది. కేజ్రీవాల్ చెల్ హట్ అన్నాడు, లేకపోతే లేదు నేను ఇన్నే ఇస్తాను అని చెప్పి కేజ్రీవాల్ అనడం. ఎందుకంటే ఇది మనం ఎగ్జాక్ట్గా ఏం జరిగిందనేది చెప్పలేం, అది లోపాయికారిగా 4 గోడల మధ్య జరిగినటువంటి చర్చ. బట్ చర్చ జరిగింది అన్నది మాత్రం వాస్తవం. ఎన్ని ఎమ్మెల్యే సీట్లు కాంగ్రెస్కి ఇవ్వాలి, ఎన్ని సీట్లు ఆప్కి ఇవ్వాలి అన్న చర్చ ఒకటి జరిగింది. కానీ ఆ చర్చ తేలలేదు. తేలకపోయేసరికి ఇమ్మీడియట్గా చాలా అబ్రప్ట్గా కట్ చేసేశారు. ఇంకా చర్చను ముందుకు తీసుకెళ్లలేదు. మనం కూడా ఎక్కడ మీడియాలో కూడా ఎక్కువ దానికి సంబంధించి ఎక్కువ చర్చ చూడలేదు. ఫోటోలు, వీడియోలు కూడా పెద్ద వైరల్ అవ్వలేదు. మీరు చూస్తే ఏది కాంగ్రెస్ పార్టీ అండ్ ఆ పార్టీ కలిసి కూర్చొని రౌండ్స్ అండ్ రౌండ్స్ చర్చించడం సీట్ల కోసం, అదే జరగలేదు. ఒక్క ఫస్ట్ డిస్కషన్ జరిగింది, అయిపోయి క్లోజ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పు ఏంటంటే ఒక పెద్దన్న పాత్ర పోషించకుండా, అవసరమైతే తాను కొన్ని సీట్లు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండకుండా కాంగ్రెస్ పార్టీ తాను తప్పు చేసింది. తప్పు చేయడం వల్ల ఈ రోజు దాదాపు గాడిద గుడ్డుకు పరిమితమైనటువంటి పరిస్థితి, సున్నాకి. అలాగే అరవింద్ కేజ్రీవాల్ ఆయన కూడా తాను సొంతంగా నిలబడి భారతీయ జనతా పార్టీతో గెలిచే పరిస్థితి లేదు అన్న విషయం ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. ఎందుకంటే మరో కోణంలో చూస్తే బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. యాంటీ ఇన్కంబెన్సీ కూడా ఉంటుంది కదండి, అది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా ఆయన. ఎలాగూ కాంగ్రెస్ పార్టీతో ఇండి బ్లాక్ లో భాగంగా ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కలిసి పోటీ చేశారు అనేది ఉండనే ఉంది. ఆ దోస్తీ అలా ఉంది కదా, ఆ దోస్తీని ఉపయోగించుకొని కేజ్రీవాల్ కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడి రాహుల్ గాంధీతో ఓకే మీకు ఇన్ని సీట్లు ఇస్తాను అని చెప్పి గనక నిలబెట్టి ఉంటే ఈరోజు చాలా నియోజకవర్గాలలో ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంబినేషన్ లో ఉన్నటువంటి సర్కారు గెలిచే అవకాశము పుష్కళంగా ఉండేది. కానీ అది జరగలేదు. సో కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయాయి. సో ఓవరాల్ గా తప్పు అరవింద్ కేజ్రీవాల్ దా, రాహుల్ గాంధీదా అనేది ఎగ్జాక్ట్ గా మనం చెప్పలేం. సో చూస్తే నెంబర్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ చీల్చి పారేసింది ఓట్లను. ఓకే, కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ కాంగ్రెస్ ఆ పార్టీ గనక కలిసి పోటీ చేసి ఉంటే బీజేపీ ఓడిపోయేది అని కూడా పొరపాటున అనుకోకండి. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తున్నారు అని చెప్పి తెలియగానే బీజేపీ ఈక్వేషన్ మొత్తం మార్చేది, తన ఆయుధాలను మార్చేది. ఓహో వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నారా, అయితే నేను వేరే ఆయుధాలు ఉపయోగిస్తాను, వేరే వ్యూహం వాడతాను అని చెప్పి భారతీయ జనతా పార్టీ వ్యూహం మార్చి పారేసేది. సో అట్లా కూడా మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు భారతీయ జనతా పార్టీని. బట్ స్ట్రైట్ గా మనము ఇప్పుడు వచ్చిన ఫిగర్స్ తీసుకొని చూస్తే మాత్రం, అంటే వేరే వ్యూహాలు ఏమీ భారతీయ జనతా పార్టీ వేయదు, ఇదే వ్యూహంతో వెళ్లేది అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఓడిపోయేది. ఆప్ అండ్ కాంగ్రెస్ గనక కలిసి పోటీ చేసి ఉంటే అది జరగలేదు. ఎందుకని వీళ్ళ ఈగోలు, ఆప్ అండ్ కాంగ్రెస్ పార్టీ ఏమో తనను తాను ఎక్కువ ఊహించుకోవడం, ఆ పార్టీ కూడా తనను తాను ఎక్కువ ఊహించుకోవడం, దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు. అయితే ఆ పార్టీకి కూడా ఎందుకు కోపం వచ్చి ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసింది కదా ఎంపీ ఎలక్షన్స్ లో. 2024 లోక్సభ ఎన్నికలలో 7 ఎంపీ సీట్లు ఢిల్లీలో ఉంటే 7 ఎంపీ సీట్లను భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఢిల్లీలో తనకున్న ఎంపీ సీట్లన్నింటినీ కూడా ఆ పార్టీ కోల్పోయింది. అందుకని చెప్పి వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు. ఈవెన్ పంజాబ్ లో కూడా కేవలం 3 సీట్లలో మాత్రమే విజయం సాధించినటువంటి పరిస్థితి. ఎంపీ సీట్ల దగ్గరకు వచ్చేసరికి ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా చాలా చాలా మారిపోయాయి. అనవసరంగా ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీతో గనక వెళ్ళానంటే ఆ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి నెగిటివిటీ నా పార్టీ మీద పడి అసలు మాకు ఓట్లు కూడా పడనటువంటి పరిస్థితి ఉంటుందేమో అని కూడా అరవింద్ కేజ్రీవాల్ ఆలోచించి ఉంటాడు. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా, 7 ఎంపీ సీట్లకు గాను 7 ఎంపీ సీట్లు కోల్పోయింది ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేయడం వల్ల. సో మనం ఈ పాయింట్ని కూడా విస్మరించకూడదు. కేవలం ఆ నెంబర్స్ మాత్రమే చూసి మనము చాలా మంది విశ్లేషకుల్లాగా కాంగ్రెస్ ఆ పార్టీ గనక కలిసి పోటీ చేసి ఉంటే బీజేపీ ఓడిపోయి ఉండేది అని అక్కడితో మనం కంక్లూడ్ అవ్వకూడదు. నెంబర్స్ చూస్తే అంతవరకు కంక్లూజన్ వస్తుంది. కానీ అంతకు మించి మనం ఆలోచిస్తే కాంగ్రెస్ ఆ పార్టీ గనక కలిసి పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ మీద ఉన్న నెగిటివిటీ వల్ల ఇప్పుడు ఆ పార్టీకి వచ్చినటువంటి సీట్లు కూడా వచ్చిండేవి కావేమో. ఈ కాంగ్రెస్ పార్టీతో కలుస్తావా నువ్వు అని చెప్పి జనాలు ఆయనకు అస్సలు ఓటేయకుండా, ఎలాగూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కువ మంది నిలబడి ఉండేవాళ్ళు కదా, ఇంకా ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తుంటే వీళ్లకు సరిగ్గా వేయక వాళ్లకు సరిగ్గా వేయక ఆ నెగిటివిటీ కూడా పనిచేసి ఉండేదేమో అన్నది మనం విస్మరించకూడదు. తర్వాత అంతర్గత కలహాలు విపరీతంగా ఉన్నాయి ఆ పార్టీలో. ఇష్టం వచ్చినట్టుగా రాజీనామాలు చేసి వెళ్లారు. పార్టీలో పోట్లాటలు. ఫర్ ఎగ్జాంపుల్ కైలాష్ గెహ్లాట్, రాజ్ కుమార్ ఆనంద్
ఇటువంటి చాలా మంది ఆ పార్టీలో ఉండే కీలకమైన నేతలు రిజైన్ చేసి వెళ్ళిపోయారు. పార్టీని పూర్తిగా ఇటువంటివన్నీ బలహీనం చేశాయి. ఇక తర్వాత విషయానికి వస్తే అరవింద్ కేజ్రీవాల్ మీద జనాలలో నమ్మకం అనేది పోయింది. ఓ పక్క ప్రస్తుత ముఖ్యమంత్రి అతిషి మార్లేనా సింగ్, ఆమె మీద జనాలలో నమ్మకం లేదు. ఎందుకనంటే ఢిల్లీలో నీళ్లు లేవురా నాయనా అని చెప్పి అంటే ముఖ్యమంత్రిగా ఉన్న అతీషి వెళ్లి తన మీద తానే నిరాహార దీక్ష చేస్తున్నట్టుగా కూర్చుంది. మనం వీడియోస్ కూడా చేసాం. మీలో ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు. ఎవరి మీద నిరాహార దీక్ష చేస్తావా నువ్వు చెప్పు? హైదరాబాద్ లో నీళ్లు లేవనుకోండి, రేవంత్ రెడ్డి వచ్చి నిరాహార దీక్ష చేశాడు అనుకోండి, ఇప్పుడు ఎవరిని చేస్తాడు రేవంత్ రెడ్డి? చెప్పండి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళందరూ నీళ్లు లేవు అని చెప్పి గోలగోల చేసి రచ్చరచ్చ చేసి నిరాహార దీక్ష చేస్తే జనాలలో కామెడీ అవుతారా కాదా? నిన్ను ముఖ్యమంత్రిగా ఎందుకయ్యా బాబు? నీ పక్కనే కాంగ్రెస్ పార్టీ, నీ పక్కన రాష్ట్రం ఉంది కదా కర్ణాటక రాష్ట్రము, వాళ్ళని అడుగు నీళ్లు అని చెప్పి అంటారా లేదా? లేదు నీ పక్కన రాష్ట్రాలను అడుగు, ఇంకేం చేస్తావో చెయ్యి, ఆలోచించు, నీ బ్రెయిన్ వాడు, ఇవన్నీ చెప్తారా లేదా? తన మీద తానే నిరాహార దీక్ష చేసుకున్నట్టు అవుతుందా లేదా? ముఖ్యమంత్రి కనుక రోడ్డు మీదకి వచ్చి నిరాహార దీక్ష చేస్తే హైదరాబాద్లో నీళ్లు లేవంటే. ఆ ఢిల్లీ నగరంలో నీటి ఎద్దడి అనేది వచ్చింది సమ్మర్లో. వస్తే ఈ మార్లేనా అప్పటికి కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు. కొంతమందిని తీసుకొని వచ్చి రోడ్డు మీద బైఠాయించి నిరాహార దీక్ష చేసింది. అంటే ఇవన్నీ ఈ జేఎన్యూలో స్టూడెంట్స్ వీళ్ళు ఉంటారు చూడండి, ఇంకా అదే మెంటాలిటీ అనమాట. నిరాహార దీక్ష చేద్దాం, ప్లకార్డ్స్ పట్టుకొని రోడ్ల మీద కూర్చుందాం, గొడవలు చేద్దాం, బస్సుల మీద రాద్దాం, బంధువులు చేద్దాం, ఈ మెంటాలిటీయా? నాయకత్వ లక్షణం ఎట్లుండాలండి? నిన్ను సీట్ మీదకి ఎక్కించావు అనంటే నీకు ఒక పవర్ ఇచ్చారు. ఆ పవర్ని వాడి, నీ బ్రెయిన్ని వాడి పక్కనున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులను కన్విన్స్ చేసి నువ్వు ఎట్లా నీళ్ళు తీసుకొస్తావు అదే ఆలోచించాలి. అది ఏమీ చేయలేదండి ఈమె. సో ఈమె పరిస్థితి కూడా దాదాపు ఇప్పుడు నేను మాట్లాడుతున్న టైంకి దాదాపు బాగా వెనకబడి ఉంది. నాకు తెలిసి ఈమె కూడా ఓడిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి అంతే. సో ఈ పాయింట్ ఏంటి మనం మాట్లాడుతున్నది? నాయకత్వంలో ఒక అస్థిరత అనేది స్పష్టంగా కనిపిస్తోంది. నాయకత్వం లేమి కనిపిస్తోంది. నాయకులలాగా ఎవరినైతే ఆ పార్టీ ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చిందో వాళ్ళందరూ కూడా కాగితం పులులే, ఉత్త డొల్లా వీళ్ళందరూ కూడా అన్నది స్పష్టంగా అర్థమయ్యింది. మార్క్స్ లెనిన్ పేరు కలిపి మార్లేనా అని చెప్పి పేరైతే పెట్టుకుంది ఈవిడ, అతీషి మార్లేనా సింగ్. మార్క్స్ లెనిన్ ఈ భావాలు ఇవన్నీ మాట్లాడాలి అనంటే, సిద్ధాంతాలు మాట్లాడాలంటే అన్ని బాగానే ఉంటాయి, పేపర్ల మీద చాలా బాగుంటాయి. ఒక్కసారి ఇంప్లిమెంటేషన్కి వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది. నువ్వు పరిపాలించు అని చెప్పి నీకు అవకాశం ఇస్తే ఏం చేసావు నువ్వు చెప్పు? ఇది జనం వేసుకున్నటువంటి ప్రశ్న. ఇక ఆప్ మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణల దెబ్బకు అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మహిళా ఓటర్లు చాలా దూరం అయిపోయారు ఆ పార్టీకి. ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత మహిళా ఓటర్లు బాగా ఆలోచించడం మొదలెట్టారు. ఆ తర్వాత వేరే అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా మహిళా ఓటర్లను ఆ పార్టీకి బాగా దూరం చేశాయి. అలాగే కొత్త ఓటర్లు అంటే యంగ్ ఓటర్స్ 18 సంవత్సరాలు నిండినటువంటి యువతీ యువకులు వాళ్ళందరూ ఆమ్ ఆద్మీ పార్టీకి దూరమైనటువంటి పరిస్థితి. అలాగే దీంతో పాటు ఢిల్లీలో ఉండే జోపడపట్టి అంటే మురికివాడలు, ఇరుకు సందులు, ఢిల్లీలో పేదవాళ్లు నివసించేటటువంటి ప్రాంతాలు అటువంటివి ఉన్నాయండి ఢిల్లీలో. అటువంటి ప్రాంతాలలో కూడా ఆ పార్టీ ఏ రకమైన డెవలప్మెంట్ తీసుకురాలేకపోయింది. వాళ్ళ సంక్షేమం గురించి ఏది పెద్దగా పట్టించుకోలేదు, వాళ్ళను కన్విన్స్ చేయలేదు. వాళ్ళ ఓట్లు కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి పడినటువంటి పరిస్థితి. ఒక్కసారి లేటెస్ట్ డేటా చూసి ఆ తర్వాత మనం కంటిన్యూ చేద్దాము. దాదాపు 47-48 దగ్గర కనిపిస్తోంది భారతీయ జనతా పార్టీ ముందుంది. రాహుల్ గాంధీ అంటున్నాడు వి యాక్సెప్ట్ డిఫీట్ అని చెప్పి అంటున్నాడు. నువ్వు యాక్సెప్ట్ చేస్తే ఎంత చేయకపోతే ఎంత రాహులా? కాంగ్రెస్ పార్టీ గురించి మనం తర్వాత మాట్లాడదాము. ఇక కేజ్రీవాల్ కి గ్యారంటీ వర్సెస్ వికసిత్ ఢిల్లీ సంకల్ప పత్ర అని చెప్పి రెండండి. ఇది మాట్లాడుకొని ముగిద్దాం మనం. కేజ్రీవాల్ కి గ్యారంటీ అని చెప్పి మొదలెట్టాడు కేజ్రీవాల్. అంతకుముందు ఒకప్పుడు మహిళలు, ముస్లింలు, ఎస్సీలు, సిక్కులు వీళ్ళ ఓట్లు ఢిల్లీలో చాలా చాలా కీలకంగా ఆ పార్టీకి ఒక పెట్టని కోటలాగా, ఒక బ్యాంకు లాగా ఉండేవి ఈ ఓట్లన్నీ కూడా. ఇప్పుడు 70 అసెంబ్లీ స్థానాలలో దాదాపు 19 సీట్లలో స్పష్టమైన ఆధిక్యం కట్టబెట్టినటువంటి ఓటర్లు ఎవరు అని చెప్పి కూడా గమనిస్తే అంతకుముందు వాళ్ళు కూడా ఇప్పుడు కేజ్రీవాల్ కి గ్యారంటీ అనే దాన్ని నమ్మనటువంటి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ యమునా నది స్వచ్ఛతకు సంబంధించండి అసలు ఏ మాత్రం కేజ్రీవాల్ పట్టించుకున్నటువంటి పరిస్థితి. యమునా నది స్వచ్ఛతే అని చెప్పి పట్టుకొచ్చాడు, స్వచ్ఛ యమునా అని చెప్పి ఒక నినాదాన్ని 2020లో తీసుకొని వచ్చాడు అరవింద్ కేజ్రీవాల్. 5 సంవత్సరాలు అయిపోయింది. పోనీ 5 సంవత్సరాలలో ఏమైనా చేశాడా యమునా నది గురించి? యమునా నదిలో పారే మురికి గురించి ఏమైనా ఆలోచించాడా అంటే లేదు. తాగుబోతుల కడుపుల్లోకి మురికి ఎలా పారించాలి అన్నది బాగా ఆలోచించాడు.
నీళ్లు ఇస్తానన్నాడు, నీళ్లు ఇవ్వలేదు, మద్యాన్ని మాత్రం ఇచ్చే ప్రయత్నం చేశాడు. సో స్వచ్ఛ యమున నినాదం 2020లో ఇచ్చినటువంటి నినాదాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. 2025 వచ్చేసరికి ఫోటోలు వీడియోల ద్వారా క్లియర్ గా బయటకు వచ్చింది. యమునా నది జలాలలో కనిపిస్తున్నటువంటి ఆ నొరగా అది ఎంత బాధాకరం అండి. అక్కడ ఒక పండగ చేయడానికి యమునా నదికి వెళతారు. అక్కడ మహిళలు పురుషులు అక్కడికి వెళ్లి, నాకు ఆ పండగ పేరు టక్కన గుర్తు రావట్లేదు ఇప్పుడు మాట్లాడుతుంటే, మీకు ఎవరికైనా గుర్తుంటే కామెంట్ సెక్షన్ లో రాయండి. అక్కడికి వెళ్తే పాపం నొరగా అండి, యమునా నదిలో ఏ నొరగా అదంతా కాలుష్యంతో కూడుకొని ఉన్నటువంటి నొరగా. ఢిల్లీలో గాలిని కలుషితం చేసి పారేసి, నీళ్లను కలుషితం చేసి పారేసి యమునా నదిని ఏమీ పట్టించుకోలేదు కేజ్రీవాల్. ఆయన్నే యాక్సెప్ట్ చేశాడండి కేజ్రీవాల్. తర్వాత ఎన్నికల ప్రచారంలో ఈ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి మధ్య నడిచినటువంటి ఒక వార్ అండి, సోషల్ మీడియా వేదికగా నడిచినటువంటి వార్, వైరల్ అయినటువంటి ఆ సోషల్ మీడియా ఆర్గ్యుమెంట్, యోగి ఆదిత్యనాథ్ గారికి కేజ్రీవాల్ కు మధ్య జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ ఫుల్ గా వైరల్ అయ్యిందండి. అది ఓటర్లను విస్తృతంగా ప్రభావితం చేసింది. అసలు ఆ ఆర్గ్యుమెంట్ వైరల్ అవ్వడము చాలా ఇంట్రెస్టింగ్ గా యోగి ఆదిత్యనాథ్ గారు కేజ్రీవాల్ బెండు తీసి వదిలారు, ట్వీట్లలోనే బెండు తీసి వదిలారు. సో యువత ఆ ట్వీట్లు అవన్నీ కూడా రెగ్యులర్ గా చూశారు. యోగి ఆదిత్యనాథ్ గారు ఎంత డైనమిక్ గా ముందుకు దూసుకొని వెళ్తూ ఉన్నారు. కోట్లాది మంది మహాకుంభమేళకు వస్తూ ఉంటే, మహాకుంభమేళా జరుగుతున్న సమయంలో కూడా త్రివేణి సంగమంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జలాలలో ఎక్కడా కూడా కాలుష్యం కలవనటువంటి పరిస్థితి. ఇంకా ఇప్పటికీ మనం చూస్తే యమునా నదిలో, గంగా నదిలో, సరస్వతీ నదిలో ఆ త్రివేణి సంగమంలో వెళ్ళి స్నానాలు చేస్తున్నటువంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. శివరాత్రి వరకు అండి ఈ స్నానాలు అనేవి కొనసాగుతాయి, పవిత్రమైన స్నానాలు. మహాకుంభమేళాలో నరేంద్ర మోదీ గారు భీష్మ అష్టమి రోజు అక్కడికి వెళ్లి స్నానం చేశారు. భీష్మ ఏకాదశి రోజు ఢిల్లీ ఎలక్షన్స్ లో గెలిచారు. సరే, భీష్మాష్టమి రోజు మోదీ గారు స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు కూడా మీరు ఆ ఫోటోలలో చూడండి, చుట్టుపక్కల జలాలు అవన్నీ కూడా మీకు ఎంత ఫ్రెష్ గా కనిపిస్తున్నాయో చూడండి. సరే, అవి ఫ్రెష్ గా ఉన్నాయో లేదో నీకు తెలుసా, తీసుకెళ్లి ఆ నీళ్లను మేము మైక్రోస్కోప్ కింద పరిశీలిస్తాము, ఈ డైలాగుల దాకా వెళ్ళకండి. అసలు మీరు ఫస్ట్ నేకెడ్ అయితే మీరు చూడండి నీళ్లు ఎలా ఉన్నాయి అన్నది. అందరూ స్నానాలు చేస్తున్నారు, వెళ్తున్నాయి, జస్ట్ నేకెడ్ అయితే చూడండి. ఢిల్లీ యమునా నది జలాలను జస్ట్ నేకెడ్ అయితే మీరు చూడండి. నొరగతో ఎంత బీభత్స భయానకంగా యమునా నది జలాలు ఢిల్లీలో తయారయ్యాయో ఒకసారి ఆలోచించండి. ఆ డిఫరెన్స్ ఏంటి అనేది మీరు ఒకసారి చూడండి. నార్మల్ రోడ్ మీద వెళ్ళేటటువంటి జనాలకే అర్థమైపోయే పరిస్థితి. సో ఏ నియోజకవర్గాలలో అయితే కేజ్రీవాల్ గ్యారంటీలు నమ్మి ఓట్లు గుద్దుతారో ముస్లింలు, మహిళలు, సిక్కులు వీళ్ళందరూ 19 నియోజకవర్గాలున్నాయండి. అందులో ఈ తాయిలాలకు పడిపోయే నియోజకవర్గాలు, తాయిలాలకు పడిపోయే మెజారిటీ ప్రజలున్న నియోజకవర్గాలు, ఆ రేంజ్ లో భారతీయ జనతా పార్టీ వర్క్ చేసింది. లోతు లోపలికి వెళ్లి ఆ 19 నియోజకవర్గాల మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి అక్కడ ఓటు బ్యాంకును విస్తృతంగా పెంచుకునే ప్రయత్నం చేసింది, అక్కడున్న ప్రజలను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసి. మరోపక్క బీజేపీ వికసిత్ ఢిల్లీ సంకల్ప పత్ర అని తీసుకొని వెళ్ళింది ఓటర్ల దగ్గరికి. మహిళా సమృద్ధి యోజన, పేదలకు 60 ఏళ్లు పైబడిన వాళ్లకు 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఎల్పీజీ సిలిండర్ల మీద 500 రూపాయల సబ్సిడీ, ఇలాంటి హామీలిచ్చి మొత్తానికి ఢిల్లీ ఓటర్లను భారతీయ జనతా పార్టీ ఆకట్టుకుంది. అలాగే ఫిబ్రవరి 1వ తారీఖున ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 12,75,000 రూపాయల వరకు సాలరీడ్ ఎంప్లాయీస్ కి ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేదు, నో ట్యాక్స్ అని చెప్పి ప్రకటించారు. ఇది ఢిల్లీ మధ్యతరగతి ఓటర్ల మీద ప్రభావాన్ని బాగా చూపించింది. ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీలో ఎలక్షన్స్ జరిగాయి. 1వ తేదీననేమో పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెడుతూ 12,75,000 రూపాయల వరకు నో ట్యాక్స్ సాలరీడ్ ఎంప్లాయీస్ కి. ఫిబ్రవరి 5వ తేదీన అంటే జస్ట్ 4 రోజుల తర్వాత చూస్తే ఎలక్షన్స్ అనేవి ఢిల్లీలో జరిగాయి. సో ఇది కూడా అండి బాగా ప్రభావితం చేసింది, అది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో హవా అనేది చూపిస్తూ వచ్చింది భారతీయ జనతా పార్టీ. వికసిత్ ఢిల్లీ సంకల్ప పత్ర అనే మేనిఫెస్టో మంత్రం ఢిల్లీ ఓటర్ల మీద పనిచేసింది. అంటే మొట్టమొదటి రౌండ్ తర్వాత చూస్తేనే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. దాదాపు బీజేపీ 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో మ్యాజిక్ ఫిగర్ అనేది క్రాస్ అయ్యింది. ఆ పార్టీ మాత్రం మొట్టమొదటి రౌండ్ లో దాదాపు 30 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ఇక ఆ తర్వాత క్రమక్రమంగా పడిపోయి 22, 23, 24 స్థానాలలో అట్లా పడి కొట్టుకుంటూ కింద మీద పడి ఈదుకుంటూ వచ్చింది. అమ్మో, జస్ట్ ఇప్పుడే అండి అతీషి తన సమీప భాజపా అభ్యర్థి రమేష్ బిదూరి మీద స్వల్ప తేడాతో గెలిచింది అతీషి. మొట్టమొదటి నుంచి వెనుకంజలో ఉంటూ వచ్చిందండి అతీషి. చిట్ట చివరి రౌండ్ లో ఆమె గెలిచింది. సో ఇంకా దేవుడు ఈమెకు అవకాశాన్ని ఇస్తున్నాడు ఒక ఎమ్మెల్యేగా ఉండడానికి. ప్రజాదేవుళ్ళు అవకాశం ఇస్తూ వచ్చారు. ఇక ఇప్పటికే అండి భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళలు ఢిల్లీ భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు వాళ్ళు నాట్యం చేస్తున్నారు. వాళ్ళలో చాలా మంది ఏమంటున్నారంటే యమునా నది పెట్టినటువంటి శాపం కారణంగానే ఆ పార్టీ ఓడిపోయింది అని చెప్పి విమర్శలకు దిగుతున్నారు. కరెక్టే ఆ విమర్శలు కూడా. సో 27 సంవత్సరాల తర్వాత
ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడబోతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అత్యంత దయనీయమైన స్థితి లోపలికి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ ను జనం ఎంత చీకొడుతున్నా, థూ అని చెప్పి అంటూ ఉన్నా, ఇంకా మన తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు, భారతీయ జనతా పార్టీని ద్వేషించే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో మనందరికీ తెలిసిందే. ఇక వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రోజు కనువిప్పు కలుగుతుంది అని చెప్పి ఆశిద్దాం. హర్యానాలోను, మహారాష్ట్రలోను, ఢిల్లీలోను వరుసగా దెబ్బల మీద దెబ్బలు తగులుతూ వస్తూనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. ఇక నెక్స్ట్ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో అక్కడ అది కూడా చూద్దాం. అది విషయం. ధన్యవాదాలు.